మీ హృదయాన్ని ప్రభు తట్టు తిప్పుకుని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. లూకాసు వార్త 5:5 ఓ చక్కటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. లూకాసు వార్త 5 మనం చూసినప్పుడు జనసమూహములు అనేక మంది యేసయ్య గెన్నేసరతోనే సరస్సు తీరమున ఆయన ఉన్నప్పుడు అనేక మంది ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సీమోనుది ఒక దోణి మనకి కనపడుతుంది. సైమన్ పీటర్ అంటే సీమోను పేతురు అనే వారి యొక్క ఆ దోణిలు మనకు కనపడినప్పుడు మొదటి వచ్చిన నుంచి మనం 4వ వచ్చిన వరకు చూస్తే ఆయన ఆ దోణిను ఆ సముద్రపు దరి దగ్గరికి తీసుకెళ్ళి దాంట్లో కూర్చుని ఆయన బోధిస్తున్నట్లుగా దేవుని యొక్క మాటలు మనకు కనపడుతున్నాయి. 4వ వచ్చిన దగ్గరికి వచ్చేలోకి ఆయన బోధించడం చాలించిన తర్వాత నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, పిల్లరా చాలండి. ఎందుకు ఈ మాటలు మనం చదువుకున్నాం అంటే అందరూ కూడా ఆలకించాలి. యేసే కొరకు చేసిన ఏ పనిని కూడా దేవుడు మర్చిపోడు. ఆ పైన వచనాల్లో వారి దోణిను ఆ మాటను మనం చూడగలం. కాబట్టి ప్రభు రాత్రంతా కూడా చదవండి లూకాసు వార్త 5:5 సీమోను ఏలినవాడా రాత్రంతా కూడా మేము శ్రమ పడుతాం గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పిన వలలు వేతునమని ఆయనతో చెప్పాను. అది చాలండి. నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. ఎవరి మాట? దేవుని యొక్క మాట. మనల్ని ఎవరు స్తుతించుడు? అక్కడ సీమోను అంటున్నాడు, రాత్రంతా కూడా మేము ప్రయాసపడం కానీ మా వల్ల ఏమీ కూడా కాలేదు. అందుకని అంటున్నాడు, నాటి వాళ్ళలోనూ నీరు పోసి వాళ్ళు ఏమీ లేదు కానీ రుద్దు కలుగు చేయు ఆయనుడనే సమస్తం కూడా దాగి ఉంది. కాబట్టి యేసయ్య ఉన్నతమైన దేవుడు. ఆయన యొక్క మాటను మనం వెళ్ళవలసిన అవసరత ఎంతనున్నది. ఆ మాట ప్రకారం మనం చేసినప్పుడు, ఆయన వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు, నువ్వు అడగకుండానే నీ జీవితంలో దేవుడు ఉన్నతమైన కార్యాలు జరిగిస్తారు. కాబట్టి ఆయన మాటే అన్నారు, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏమి కూడా పని అవ్వలేదయ్యా అన్నారు. యాక్చువల్గా ఆ వేట కొరకు యేసయ్యకి ఏం తెలియదు, కానీ ఆయన అద్భుతమైన మాట అద్భుతాలు జరిగించింది. కాబట్టి ఈ నా దినాన్ని మనందరం కూడా, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో మాటలు వింటున్నాం. మనము దాని ప్రకారం మనలో ఉన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం పెంపొందించుకుని దేవుడు ఏమైతే నీ యొక్క జీవితం ద్వారా ఆయన చేయాలని ఉద్దేశించారో దాన్ని జరిగించుకోవడానికి నువ్వు ముందు రావాల్సిన అవసరం అంతా ఉంది. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, భోజనం చేసినా పానం చేసినా దేవుని యొక్క మహిమ కొరకు మీరు చేయండి అంటాడు. మనం ఎప్పుడు చెప్పుకునే మాట యోహాను సువార్త 17 యేసయ్య అన్నాడు, భూమి మీద నీవిచ్చిన పనిని నేను సంపూర్తి చేసి నీ నామాన్ని నేను ఏం చేశానంటే మహిమపరిచాను. కాబట్టి దేవుడు మనందరినీ కూడా ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచారు. నువ్వు రక్షించబడాలి, అనేక మందికి రక్షణ మార్గాన్ని ఏం చేయాలంటే తెలియజేయాలి. పిడారా, ఇది రక్షణ మార్గం. ఏ మార్గం అండి? ఈ లోకములో మానవులు అనేక మంది నుంచి రక్షణ పొందాలని రకరకాల వారిని వారు సంప్రదిస్తారు, ఏదో విధంగా వారు ముందుకెళ్ళాలని. కానీ మరి శరీరాన్ని రక్షించుకోవడానికి వారు ఆయన ప్రయత్నాలు చేస్తే, మన ఆత్మను రక్షించుకోవడానికి మనం ఎంతో ప్రయాసపడవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అందుకని అంటున్నాడు, ధనవంతుడు లాజరు జరిగిన ఆ వృత్తాంతంలో ఆ జరిగిన సన్నివేశంలో మనం చూస్తే ధనవంతుడి కొరకు మాట్లాడుతూ అంటున్నాడు, నీవు ఇష్టం వచ్చినట్లుగా నువ్వేం చేసావంటే బ్రతికావు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావు. లాజరు అయితే దేవుని ఇష్టానుసారంగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామో మనకు మనమే ప్రశ్న వేసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళేవారిగా మనం ఉండాలని దేవుడి కొద్ది మాటలు వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక.
ఆమె.